హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు సాంబార్ పొడి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. సాంబార్ పొడి తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: 1 కప్పు ధనియాలు, అరకప్పు శనగపప్పు, అరకప్పు మినపగుళ్ళు, 50 గ్రాములు ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ మిరియాలు. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయాయి. దీన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. మళ్ళీ అదే పాన్లో ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. మళ్ళీ అదే పాన్లో శనగపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ మినపగుళ్ళు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ అదే పాన్లో మిరియాలు కూడా వేసుకోవాలి. అదే పాన్లో జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. దాంట్లో గసగసాలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే పాన్లో బియ్యాన్ని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకుని దోరగా వేపుకోవాలి. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పొడి తయారైపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఈ విధంగా సాంబార్ పొడి తయారైపోయింది. ఈ సాంబార్ పొడిని ఒక స్టీల్ డబ్బాలో ఈ విధంగా వేసుకొని మూత పెట్టి ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.